మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజుని మన భారతదేశంలో ఇంజనీరింగ్స్ డేగా చేసుకుంటున్నాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 15వ తారీఖు సెప్టెంబర్ 1860వ సంవత్సరంలో పుట్టారు. వారి తల్లిదండ్రులు శ్రీనివాస శాస్త్రి గారు, వెంకటలక్ష్మమ్మ గారు. ఆయన కర్ణాటకలో బెంగళూరుకు దగ్గరలో ఉన్న ముద్దినేహల్లి అనే గ్రామంలో జన్మించారు. ఆయన ఒక స్కాలరు, ఒక పొలిటీషియన్, ఒక కమాండర్ కూడా. ఆయన 101 సంవత్సరాలు జీవించారు. ఆయన 1962లో 12 ఏప్రిల్న స్వర్గస్థులైనారు. అలాగే ఈయన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డు అయినటువంటి భారతరత్న అవార్డు కూడా ఈయనని వరించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ముంబైలో, పూణేలో నీటి సప్లైని, అలాగే మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని మూసీ నది వరదల్ని తట్టుకోవడానికి కావలసిన ఆనకట్టల నిర్మాణంలోనూ, గొలుసు కట్టు చెరువు నిర్మాణంలోనూ గొప్ప గొప్ప ప్లాన్స్ని ఆయనే అందించారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం బస్సు రూట్, ఘాట్ రోడ్ని కూడా ఈయనే డిజైన్ చేశారు. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి కావేరీ నదిపై ఉన్న కృష్ణంరాజు సాగర్ యొక్క ఆనకట్ట, అప్పట్లో ఇది ఆసియాలోనే అతిపెద్ద ఆనకట్ట. దీని నిర్మాణం కూడా మోక్షగుండం గారే చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేసినటువంటి ఇలా విలువైన సేవలకి ఆయన పుట్టినరోజుని మన భారతదేశం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటూ ఉన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం అనే గ్రామానికి చెందినవారు. వీరు 3 శతాబ్దాల కిందటే మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కానీ వీరు ఇంట్లో తెలుగులోనే మాట్లాడేవారు. వీరి తండ్రి గారు సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే కాక ఆయుర్వేద వైద్య చికిత్సుడు కూడా. వీరు బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారు. వీరికి భారతదేశంలో ఉన్నటువంటి అత్యధికమైన అవార్డులే కాదు, ఇంగ్లాండ్ లండన్ నుంచి, అలాగే ఇప్పుడున్న యెమెన్ దేశం యాడమ్ దేశం దగ్గర ఉన్నటువంటి నీటిపారుదల శాఖకు కూడా ఈయనే ప్లాన్ ఇచ్చారు. ఇలా ఎన్నో దేశాల్లో కూడా సేవలు అందించిన గాను ఆ దేశాలు కూడా అత్యుత్తమమైనటువంటి అవార్డ్స్ని, అలాగే మన దేశంలో ఉన్న యూనివర్సిటీలు కూడా గొప్ప గొప్ప గౌరవ డాక్టరేట్లని అన్నిటినీ అందించారు.